ऐसा नया విచిత్రమైన విషయం ఏమంటే వక్ఫ్ బోర్డులో 40 పాయింట్లను తీసి సవరణ చేస్తాము అని చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేర్పులకు ముస్లిం సమాజం యావత్తు దేశము దీన్ని ఖండిస్తుంది. అలాగే విచిత్రమైన విషయం ఏమంటే ముందుగా ఏం సవరణ చేస్తున్నారు అని ముస్లిం మత పెద్దలకు, ముస్లిం పర్సనల్ బోర్డుకు, మిల్లీ కౌన్సిల్కు, అలాగే పెద్ద సమస్యలు ఉన్న ముస్లింలకు ముందు ఇది తెలియచేయాలి. దీంతో ముస్లింలకు లాభం ఉందా, లేదంటే ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెడుతున్నారా, లేక దీంట్లో మేలు జరుగుతుందా ముస్లింలకు అనేది ముందు పరిగణలోకి తీసుకొని, అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకొని దీని మీద చర్చించి దీని మీద సమ్మతమైతే మీరు సవరణ చేసినా కూడా అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ముసుగులో పెట్టి ఇది మా పెద్దవాళ్ళు అంటున్నారు రే గుడ్డలో పెట్టి కొట్టున్నాడు అని డైరెక్ట్గా చూపించి కొట్టకుండా గుడ్డలో పెట్టి కొట్టినట్టుగా ఈరోజు మీరు వాడుకుంటున్నారు. ఇది ఎలాంటి సమంజసమైన ఇది కాదు. ప్రతి ఒక్క పార్టీ, సెక్యులర్ ప్రతి ఒక్క పార్టీ దీన్ని ఖండించాలి, దీనికి వ్యతిరేకించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు పాలక ప్రభుత్వంలో టీడీపీ కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కానీ ఈ సవరణకు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దని చెప్పేసి మేము ఈ పార్టీలకు అన్ని కోరుకుంటున్నాము. అది ముస్లింలకు సంబంధించినది ప్రాపర్టీ. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీని ఇంకా ముస్లింలకు కానీ అలాగే ఆక్రమణకు గురైనటి తిరిగా తీసుకోవడం కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు. ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ముస్లింలు ధనికులు వక్ఫ్ చేసింది. అంటే పేదవారికి మా ప్రాపర్టీ మీద ఆధికం వచ్చేది ముస్లిం పేదవారికి పంచిపెట్టాలని చెప్పేసి అది అంటే దానం ఇచ్చారు. ఇప్పుడు చాలామంది ధనికులు ఉన్నారు ముస్లింలలో, వాళ్లకు సంతానం లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కోట్లకు కోట్లు ఆస్తులు వాళ్ళవి వక్ఫ్ బోర్డుకు హ్యాండ్ ఓవర్ చేశారు, వక్ఫ్ చేశారు, అంటే దానం ఇచ్చారు. ఇది మాకు అవసరం లేదు, పేద ముస్లిం ప్రజలకు దీని ఆధిక్యం చెందాలని చెప్పేసి వాళ్ళు వక్ఫ్ చేస్తే అలాంటి వక్ఫ్ ప్రాపర్టీని ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరెబ్బ సొమ్ము కాదు, ఇది ప్రజలు దానం చేసి పేదవాళ్ళ కోసం ఇచ్చిన వక్ఫ్ ఆస్తులను ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారా మీరేమన్నా? ఇలాంటి దానికి ఖచ్చితంగా యావత్తు దేశం దీన్ని ఖండిస్తుంది. ముందుగా దీన్ని సవరణ చేయండి. ముందు దీనికి ఏం మీరు మార్చదలుచుకున్నారో ముందు ప్రజల్లో పెట్టి అది సమ్మతమైతే దానికి మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ ముస్లింలకు ఎలాంటిది కూడా దీని మీద హక్కు లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కంపెనీలకు మీరు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే యావత్తు దేశం తిరగమలుతుంది. అలాగే ప్రతి ఒక్క పార్టీని కూడా మేము కోరుకునేది ఏమంటే ఈ సవరణ కోసము మీరు మద్దతు పలకద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే వక్ఫ్ బోర్డు నుంచి ఎంత ఆధిక్యం వస్తుందో ఆ ఆధిక్యంలో ఎక్కడ మీరు డెవలప్మెంట్ చేశారా? ఈరోజు మశానాన్ని గడిగిపోతే దావలు లేవు, మోకాట్లోటి నీళ్ళలో శవాలను మోసుకొని పోతున్నారు. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మస్జిద్ మీద దాండులు. అలాగే దీని మీద వచ్చింది ఆధిక్యంలో ఎవరు కొట్టుకొని పోతున్నారా అది కూడా అర్థం కావడం లేదు. ఒక డిస్టిక్ ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారులు డెవలప్ చేయాల్సింది పోనిచ్చేసి ఇంతవరకు ఈ వచ్చే ఆధిక్యంలో ఎక్కడ కానీ అసలు ఇంతవరకు మైనార్టీలకు వక్ఫ్ బోర్డు మీద 3వ స్థానంలో ప్రాపర్టీ ఉందని చెప్పేసి దేశంలో మీరు చెప్తున్నారు. అంత పెద్ద ప్రాపర్టీ, అంత పెద్ద వక్ఫ్ బోర్డు ఆస్తులను ఇంతవరకు ఆధిక్యంతో ముస్లింలకు ఏం చేశారు మీరు చెప్పండి?
మీరు వచ్చినప్పటి నుండి ముస్లింలను టార్గెట్ చేసి త్రిబుల్ తలాక్ అంట, సివిల్ కోర్ట్ అంట, ఎన్ఆర్సీ అంట, త్రిబుల్ తలాక్ అంట, హిజాబ్ అంట, ఇట్లాంటి ఎన్నో మీరు ఇబ్బందులే ముస్లింలకు పెట్టారు. కానీ అలాంటి వారు ఈరోజు ముస్లింల ప్రాపర్టీ మీద మీరు ఎందుకు వస్తారు? మీకు ఏం అధికారం ఉంది? ముస్లిం సమాజం కోసం మీరు మేలు చేసినారా? ఇప్పుడు ఉన్న ప్రాపర్టీకి కూడా ఓక్బోర్డ్ ప్రాపర్టీలు కూడా కాజేసేదానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ముస్లింలకు మేలు చేసేదాన్ని కాదు. ముస్లింలారా, ఏ పార్టీలో మీరు ఉన్నా కూడా మీరు మీ సమాజానికి, మీ కమ్యూనిటీకి ఏదన్నా అన్యాయం జరిగితే గలమిప్పండి. మీ సహసహకారాలు మీ కమ్యూనిటీకి అందించండి. మీరు పార్టీలో ఉండారు అని చెప్పేసి ముస్లింలకు అన్యాయం జరుగుతున్నా కూడా చూస్తూ ఉన్నారంటే మీరు చరిత్రహీనులు అవుతారు. మీరు పార్టీలో ఉండి ఏదో ఒక సాగు చూపించేసి పార్టీకి సపోర్ట్ చేసి ప్రజలను మభ్యపెట్టేదాని ప్రయత్నం చేస్తే మీకు ఈ సమాజము ఎప్పటికి కూడా మర్చిపోదు. చరిత్రహీనులుగా మేము గుర్తిస్తుంది కనుక ముస్లిం సోదరులందరూ దీని మీద ఏకమై దీని మీద ఏమిటి ఈ చట్టం ఏముండదు తెలియజేసుకొని దీని మీద తిరగబడి ఈ బిల్లుకు పాస్ కాకుండా దేశం అంతటి కూడా ఆందోళన చేపట్టడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.